తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూటం శ్రీరామపురంలో కొలువైన శ్రీ చక్ర సహిత కనకదుర్గమ్మ దేవాలయంలో వైశాఖ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. ప్రతి శుక్రవారం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు రాహుకాల సమయంలో దోషాల నివారణకు పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 9 వారాల పూజలు నిర్వహిస్తే అమ్మవారి అనుగ్రహంతో అభీష్టం నెరవేరుతుందని అర్చకులు తెలియజేశారు. రాహుకాలంలో పూజలో పాల్గొన్న వారి చేత దోష నివారణకు దీపార్చన, అమ్మవారి సహస్ర కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు బ్రహ్మజోషుల సత్యప్రసాద్ తెలిపారు. त्रिपुराधिपता पूजार्थं कृतक्षयकर्तृ पूजा द्रव्याणि संप्रोक्ष्य एवं राहुकाल समये दुर्गांबिका देवता पूजा द्रव्याणि संप्रोक्ष्य देवं आत्मानंद संप्रोक्ष्य मैं शिरस्मित तलुकोंडि ध्याधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणी नमोस्तुते. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీరామపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గా అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ప్రాతకాల నుంచి విశేషమైనటువంటి అర్చనా సేవా కార్యక్రమాలు భక్తుల యొక్క అమ్మవారి దర్శనార్థం అనంతరం రాహుకాల సమయం అంటే తత్తదు భక్తుల యొక్క గ్రహచార రీత్యా సమస్త గ్రహదోష పరిహారార్థం రాహుగ్రహ దోష పరిహారార్థం రాహుకి అధిష్టాన దేవత జగన్మాత కనకదుర్గా అమ్మవారు ఆ రాహుకాల సమయం 10:30 సమయానికి శుక్రవారం నాడు అమ్మవారి సన్నిధానంలోకి భక్తులు, మహిళా ముత్తైదులు, సువాసులు ఎవరైనా సరే ఈ యొక్క రాహుగ్రహ దోష పరిహారార్థం అమ్మవారికి సహస్ర కుంకుమార్చన అంటే 9 నిమ్మడెప్పలతో ఆమ్లఫల నవరస దీపము, 9 నిమ్మడెప్పలు ఎర్ర ఒత్తులతో అమ్మవారికి శుక్రవారం నాడు 10:30 సమయంలో కుంకుమార్చన చేసుకొని దీపాలు పెట్టినచు వారి యొక్క గ్రహదోషాలు సమస్తమైనటువంటి రాహుగ్రహ దోషం పోగా అమ్మవారి యొక్క ఆశీస్సులతో భక్తులకు కూడా సకలైశ్వర్యాలతో ఉంటారని చెప్పేసి కోరుతూ, అలాగే అమ్మవారి యొక్క కుంకుమార్చనలో పాల్గొనుకున్న వారు ఎవరైనా సరే ముత్తైదులు అవ్వచ్చు, ఎవరైనా సరే అవ్వచ్చు 10:15 కల్లా ఆలయం ప్రవేశం చేస్తే శుక్రవారం నాడు ప్రతి శుక్రవారం అంటే ఈ యొక్క దీప కార్యక్రమం రాహుకాల పూజ సుమారుగా 10:30కి ప్రారంభిస్తారు. ఈ 10:30 సమయంలో ప్రవేశిస్తుంది కాబట్టి ఒక పావుగంట ముందుగా వచ్చి అర్చక స్వామి వారిని సంప్రదిస్తే కనుక దీని యొక్క పూజా విధానంతో కూడా యథావిధిగా మీకు చెప్పడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఆ సమయంలో రాహుకాల సమయంలో అమ్మవారి యొక్క అర్చన చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ సర్వే జనా శుభమో భవంతు, లోకా సంస్థా శుభమో భవంతు, స్వస్తి. తిరుమల వెంకటేశ్వర స్వామిని విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. సంవత్సరం జరిగే తడిగొండ వెంగమాంబ కార్యక్రమానికి నేను వచ్చి ఉన్నాము. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఆ తడిగొండ వెంగమాంబ అమ్మవారి యొక్క కీర్తనలు బయటికి తీయడానికి పూర్తి సహకరించింది విశాఖ శ్రీ శారదాపీఠం. ఆ రోజుల్లో కరుణాకర్ రెడ్డి, భూమన్న వీళ్ళు ఉన్నప్పుడు దానిని వెలికి తీసి ఆ సంకీర్తనలు, కీర్తనలు ఎన్నో పాడించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టించాలని ఆ రోజులో నిర్ణయం అయింది. అనూచానంగా ఇంతవరకు జరుగుతుంది. సాక్షాత్ అమ్మవారి యొక్క
స్వరూపంగా ఆవిడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆమె కార్యక్రమానికి నిన్న వచ్చి స్వామివారు దర్శనం చేసుకొని ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరగాలి, ఈ సంవత్సరం అంతా బాగుండాలి, ఈ సంవత్సరం నుంచి ఇంకా ముందు రాష్ట్రం ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ భగవంతుని. లయన్స్ క్లబ్ రాజమండ్రి సెంటెనియల్ పవర్ ఆధ్వర్యంలో ఉచితంగా పేదలకు కంటి, డయాబెటిక్, షుగర్ పరీక్షలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక శ్రీశక్తి భవనం ప్రాంగణంలో లయన్స్ క్లబ్ రాజమండ్రి సెంటెనియల్ పవర్ ఈ పరీక్షలు నిర్వహించింది. అలాగే ఆర్ఎండ్ఆర్ కొండమదుల కాలనీలో ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, 50 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశామని, 10 మందికి ఆపరేషన్ చేయించినట్టు క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రాజమండ్రి సెంటెనియల్ పవర్ క్లబ్ సెక్రటరీ అలుగోజు వెంకట నరసింహారావు, గోలి తిరుమలరావు, క్లబ్ ట్రెజరర్ దొమ్మేటి రవికుమార్, మాగంటి దొరబాబు, దేవీపట్నం విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ డయాబెటిక్ అవేర్నెస్ క్యాంప్లో దగ్గర ఇప్పటికీ ఈ టైం వరకు 500+ మెంబర్స్కి మేము డయాబెటిక్ స్క్రీనింగ్ చేయడం జరిగింది. అలాగే ఐ క్యాంప్ వచ్చేటప్పటికి ఈ టైంకి మేము 150 మందికి దగ్గర స్క్రీనింగ్ చేయడం జరిగింది. అందులో ఒక 50 మంది కళ్ళజోళ్ళు, అలాగే ఒక 10 మంది ఆపరేషన్ నిమిత్తం ఫ్రీగా ఆపరేషన్ చేసే నిమిత్తం వాళ్ళ అంగీకార పత్రాలు రావడం జరిగింది. నిజంగా ఈ ఊరు వాళ్ళ సహకారం, ఈ రోజున లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి యొక్క సహకారంతో మేము ఇంత ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి సహకరించిన ఈ గ్రామ పెద్దలకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం చెప్పగానే మేము అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయగానే ఎప్పుడైతే వ్యాన్ ఊళ్ళో తిరిగిన తర్వాత ఇంతమంది రెస్పాన్స్ రావడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం అండి. ఇంకా ఎవరైనా ఉంటే మధ్యాహ్నం లోపల మేము మధ్యాహ్నం 2 వరకు కూడా మీ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాము. ఈ ఆపరేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎవరు వచ్చినా సరే మేము అంతమందికైనా సరే అకామిడేట్ చేయడానికి జగ్గంపేట ఐఏ హాస్పిటల్ వారి సౌజన్యంతో, అది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఓన్ ఐఏ హాస్పిటల్ ఉందండి జగ్గంపేటలో. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ క్యాంప్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందుపేటలో ప్రజలు సహకరించడం వల్ల ఇక్కడ ఎక్కువ మెంబర్స్ మేము మోటివేట్ చేసి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. చాలా ఈ 10 మందిని ఈ రోజున మేము తీసుకెళ్ళి దగ్గరుండి ఆపరేషన్ చేయించి ఈ రాత్రికి అక్కడ బస్సు చేసిన తర్వాత రేపు మధ్యాహ్నం ఆపరేషన్ జరుగుతుంది. అలాగే రేపు ఆపరేషన్ అయిన తర్వాత రేపు ఈవినింగ్ నుంచి ఎల్లుండి పొద్దున మళ్ళీ తీసుకొచ్చి ఇదే ప్రదేశంలో మేము దింపేలాగా ఏర్పాటు చేయడం జరిగిందండి. డయాబెటిక్ అవేర్నెస్ క్యాంప్ అండి. డయాబెటిక్ చెక్ చేయడం, వాళ్ళకి ఏదైనా ఉంటే కనుక అవేర్నెస్ ఇవ్వడం, దాని మీద కొంచెం అవగాహన కల్పించడం చేయడం జరుగుతుందండి. అది ఇప్పటికీ దగ్గర 300-500+ మందికి ఆల్రెడీ చేయడం జరిగింది. అంత చేసి వచ్చిన తర్వాత దగ్గర 500+ మెంబర్స్ మేము ఈ డయాబెటిక్ అవేర్నెస్ క్యాంప్ చేయడం జరుగుతుందండి. అది కాకుండా ఈ డయాబెటిక్ ఏదైతే ఐ స్క్రీనింగ్ ఉందో, ఐ స్క్రీనింగ్ అయితే దగ్గర 200 వరకు వచ్చారు. ఇంకా వస్తున్నారండి, జనాలు చాలామంది ఉన్నారు, వెయిటింగ్లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ చేసి ఎవరికైతే ఆపరేషన్ పడుతుందో వాళ్ళందరినీ కూడా మేము జగ్గంపేట ఐఏ హాస్పిటల్లో ఆపరేషన్ రన్ చేసి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ చూసి మళ్ళీ సేమ్ ఇదే గ్రామంలో మేము పెడతామని చెప్పి మేము అందరికీ తెలియజేస్తాం. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్ట బందోబస్తు నిర్వహించాలని, కౌంటింగ్ రోజున ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని కాకినాడ కలెక్టర్ నివాస్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జేసీ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, పోలీస్, ట్రాఫిక్, రోడ్డు భవనాల శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జూన్ 4న జేఎన్టీలో నిర్వహించే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ట్రాఫిక్ భద్రతా చర్యల విషయంలో చేపట్టాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో సాధారణ ఎన్నికల్లో భాగంగా జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. హర్యానాలోని అంబాలాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. వీరంతా ప్రయాణిస్తున్న మినీ బస్సు అంబాలా ఢిల్లీ జమ్మూ జాతీయ రహదారిపై ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాతులను అంబాలా కంటోన్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రానికి వెళ్తున్న యాత్రికులని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ నుంచి మినీ బస్సులో ఒకే కుటుంబానికి చెందిన 30 మంది
మాతా వైష్ణోదేవి దర్శనానికి వెళ్తుండగా అంబాల వద్ద బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 3 మరణించగా మరో 4 ఆసుపత్రికి తరలించేసరికి ప్రాణాలు కోల్పోయారు. మిగతా 20 మంది అంబాల కంటోన్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారని పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మాజీ మంత్రి సోమిరెడ్డిపై వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్. రేవు పార్టీలో నేను ఉన్నట్టు రుజువు చేయాలంటూ సవాల్. వైభవంగా కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవాలు. విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్న భక్తులు. హర్యానా రాష్ట్రం అంబాలాలో ఘోర రోడ్డు ప్రమాదం. మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 7 మృతి. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శనివారం ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.